Here is the non-spoiler review of the film స్థనార్థి శ్రీకుట్టన్. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. తెలుగులో వచ్చేసి అభ్యర్థి శ్రీకుట్టన్, ఇంగ్లీష్లో వచ్చేసి క్యాండిడేట్ శ్రీకుట్టన్. అప్పుడెప్పుడు మలయాళంలో రిలీజ్ అయ్యి సైనాప్లే అనే ఓటీటీలో మలయాళంలోనే స్ట్రీమ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా సైనాప్లే ఓటీటీలోనే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ రోజు నుంచి. ఇంకా sinaplay.com అని కొడితే వస్తుంది, గూగుల్లో కొడితే. ఇంక ఈ 2 hours 17 minutes రన్ టైం ఉంది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు రీసెంట్గా సూర్యాపేట జంక్షన్, అంధేరా వెబ్ సిరీస్, దాంతోపాటు వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం మూవీ రివ్యూ, వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ, సంతోష్ శోభన్ గారి గ్యాంబ్లర్స్ అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది. చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే 7th క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటాడు ఒక కాలేజ్లో. ఆ కాలేజ్లోనేమో పేరు వచ్చేసి శ్రీకుట్టన్. అంబాడి అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ అంబాడి అనే క్యారెక్టర్ వచ్చేసి క్లాస్కి లీడర్గా ఉంటారు. కానీ ఈసారి ఎలక్షన్స్ ద్వారా అంబాడీని ఎంచుకుందాం అంటే శ్రీకుట్టన్ వచ్చేసి నేను పోటీ చేస్తానని అంటాడు. ఇంతకీ క్లాస్ లీడర్ కింద పోటీ చేసి ఆ ఎలక్షన్స్లో గెలిచి క్లాస్ లీడర్ అయ్యాడా లేదా, శ్రీకుట్టన్ అభ్యర్థి శ్రీకుట్టన్ కింద అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఫస్ట్ 30 minutes తర్వాత 25 minutes ఉంటుంది క్లైమాక్స్. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్లో ఆ సీన్స్ బాగున్నాయి. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే, ఫస్ట్ 20 minutes. ఇంకా తర్వాత ఏమో ఫస్ట్ 20 minutes సెకండ్ హాఫ్లో సూపర్ ఉంది. ఇంకా తర్వాత ఏమో జస్ట్ ఓకే. ఇంకా తర్వాత క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా ఒకసారి అయితే చూసే విధంగా ఉంది, మరీ చూడలేనంతగా కాదు. కానీ కొన్ని సీన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాలనేంతలాగా ఉంది. ఇంకా క్లియర్గా ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వెళ్తే, ఆ చైల్డ్ యాక్టర్స్ ఉన్నారు ఒక 5-6 వాళ్ళు చాలా బాగా చేశారు యాక్టింగ్. ఫస్ట్ 30 minutes తర్వాత కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 25 minutes 55 minutes మాత్రమే రన్ టైము ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫే ఒక 1 hour 20 minutes ఉంది. ఇంకా ఈ మూవీలో వచ్చేసి సైజు గ్రూప్ గారు గెస్ట్ రోల్ కింద చేశారు. సెకండ్ హాఫ్లో ఒక 30-40 minutes ఉన్నారు. ఆ 30-40 minutes ఉన్నా కూడా బాగా ఎలెక్ట్ అయ్యారు. ఇంకా చక్కెరపాణి అనే క్యారెక్టర్ ప్లే చేసిన అను వర్గీస్ గారు శాడిస్ట్ టీచర్ కింద బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మిగతా చైల్డ్ యాక్టర్స్ అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు యాక్టింగ్. ఈ మూవీలో వచ్చేసి మ్యూజిక్ ఒకటి హైలైట్గా ఉంది, కానీ సాంగ్స్ అంత గొప్పగా లేవు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ 20 minutes కొద్దిగా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. లీడర్ అవుదామని అనుకుంటాడు. అలాగా లీడర్ అనే వంకతో కొంతమంది విద్యార్థులు చదివి ఎలా నాలెడ్జ్ తెచ్చుకున్నారనే సీన్స్ ఉంటాయి. అది బాగుంది. ఒక 15-20 minutes. ఇంకా తర్వాత జస్ట్ ఓకే కింద ఉంది. మిస్ అవ్వకుండా అయితే ఒకసారి చూడొచ్చని అనిపించింది నాకైతే. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది, రొటీన్ స్టోరీయే. ఫస్ట్ 30 minutes చాలా బోరింగ్గా ఉంటుంది, మళ్ళీ తర్వాత జస్ట్ ఓకే కింద ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ 20 minutes బాగానే ఉంటుంది. ఆ తర్వాత అటు ఇటుగా జస్ట్ ఓకే టు యావరేజ్ కింద ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో బాగుంటుంది. మిస్ అవ్వకుండా ఒకసారి అయితే చూడొచ్చని చెప్తాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా దారుణమైన సినిమాలు దింపింది సైనాప్లే ఓటీటీ. ఇది ఓ మాదిరి బెటర్ అని చెప్పొచ్చు ఆ సైనాప్లే ఓటీటీతో పోలిస్తే. అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.